దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము ఒకసారి. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుని దీర్ఘశాంతము గురించి మనం ధ్యానించుకుంటున్నాము. వయోభేదము లేకుండా మానవుల నుండి ఏ విధమైనటువంటి భేదము లేకుండా ఎవరైనా సరే దేవుని కుటుంబములోని సభ్యులందరూ దేవుని పిల్లలుగానే పిలువబడుతున్నారు. భేదాలేమి లేవు, అందరూ దేవుని బిడ్డలుగానే పిలువబడుతున్నారు. దేవుడు మానవుల నుండి ఆశించేది శత్రువులను ప్రేమించి ఇతరుల పట్ల దయను దాతృత్వాన్ని చూపాలన్నదే దేవుని ఆశ. ఎవరి ఎడలను నిరాశ చేసుకొనకుండా, నిరాశ నిస్పృహలు ఎవరి వలనను ఉండకూడదు. మీ శత్రువులను సైతము ప్రేమించమని దేవుడు ఆజ్ఞయించుచున్నాడు కదా. కాబట్టి అందరి ఎడల ప్రేమ కలిగి ఉంటూ కృపావరములలో శ్రేష్టమైన వాటినే అపేక్షించమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుడు కృతజ్ఞత చూపని వారికి సైతము ఉపకారాలు చేస్తుంటాడని నేటి ధ్యాన వాక్యములో వింటున్నాము. కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడు అని ఎంచుకోవాలని అపొస్తలుడైన పౌలు గారు నోటి మాటలే కాదు, ఫిలిప్పీల సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3లో చూస్తున్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు వివరించినట్లు ప్రతి మానవుడు అలాంటి మనసు కలిగి ఉంటే దుష్టులకు కూడా ఉపకారిగానే ఉంటాడు. మనము ఎలా ఉండాలి? దుష్టులేమిటి, దుర్మార్గులేమిటి, ఎవరైనా సరే మనము ప్రేమ కలిగిన మనసుతో మనం ఉంటే తప్పకుండా దుష్టుడు దుర్మార్గుడు మారిపోతాడు. ఎందుకని? దేవుడు చెప్పుచున్నాడు, అడుగుచున్నాడు కూడాను. మీరు ఒకరినొకరు ప్రేమించండి, మీరు ఒకరికొకరు కలిసి అన్యోన్యతతో ఉండండి, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి మీలో మీరు విభేదాలు పెట్టుకొనకుండా ఒకరికంటే ఒకడు యోగ్యుడని మీరు చెప్పుకుంటూ దీన మనసు కలిగి మీరు దేవుని ప్రార్థించండి అని పౌలు గారు కూడా మనకు చెప్పటం వింటున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి వినయ మనస్సుతో దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుచు ఎడతెగక ప్రార్థనలు మనము చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయనా, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ఆయన నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. వాక్యాన్ని ధ్యానము చేయుచున్న నన్నును నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించు తండ్రి. నీ స్తోత్రములు నాయన. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, ఎడతెగక ప్రార్థన చేయుచు నీ యందు భయభక్తులు కలిగి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.